ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రాడిసన్ బ్లూలో నిర్వహిస్తున్న విజన్ విశాఖ సదస్సులో పాల్గొని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. అనంతరం పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో ఉపాధి పొందిన యువతతో భేటీ అవుతారు. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన భవిత కార్యక్రమాన్ని లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. పర్యటనలో భాగంగా నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం జగన్. విజన్ విశాఖ డెవలప్మెంట్ డైలాగ్ పేరుతో విశాఖలో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్. విశాఖ అభివృద్ధికి సంబంధించి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ రాడిసన్ బ్లూ రిసార్ట్స్లో ఈ సమావేశానికి సుమారు 2000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. విశాఖను గ్లోబల్ సిటీగా ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్నారు సీఎం జగన్. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఐటీ, ఫార్మా రంగాలకు సంబంధించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను విశాఖకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికీకరణలో అభివృద్ధి పరంగా ఎటువంటి చర్యలు తీసుకుందో ఉత్తరాంధ్ర ప్రజలకు సీఎం జగన్ వివరించనున్నారు. ఐటీ, పారిశ్రామిక, ఎడ్యుకేషన్, లాలు, కోకోకోలా కంపెనీ పెట్టుబడులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్, బల్క్ డ్రగ్ పార్క్, అంతర్జాతీయ స్థాయి హోటల్స్, రహేజా వంటి సంస్థలు పెట్టిన పెట్టుబడులను వివరించనున్నారు. విశాఖపట్నం వేదికగా రాడిసన్ బ్లూ హోటల్లో దాదాపు 2000 మంది పారిశ్రామికవేత్తలు వివిధ విభాగాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు తాలూకా విజన్ డాక్యుమెంట్ని, విశాఖపట్నానికి సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వారందరి సమక్షంలో విశాఖ వాసులకి, ఉత్తరాంధ్ర ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి వారు తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చెప్పబోతా ఉన్నాం. అలాగే వైజాగ్ కన్వెన్షన్ హాల్లో భవిత కార్యక్రమంలో పాల్గొనున్నారు సీఎం జగన్. స్కిల్ డెవలప్మెంట్ రంగంలో యువతకు మరింత ఉన్నతమైన అవకాశాలను కల్పించే అంశంపై వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చించనున్నారు. వారితో ఎంఓయూలు కూడా కుదుర్చుకోనున్నారు. ఇక 1500 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం. అదేవిధంగా 100 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే జీవీఎంసీ భవనాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్ట్స్కి జీవీఎంసీ పరిధిలో ప్రాజెక్ట్స్కి మంత్రి గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. కనితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి వాటర్ సప్లైకి ప్రాజెక్ట్ ఒకటి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. దాంతోపాటు ఒక 7 స్కిల్ సెంటర్స్ని 7 కోట్ల రూపాయలు పెట్టి వాటికి కూడా ముఖ్యమంత్రి గారు వర్చువల్గా ప్రారంభించేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. విశాఖను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళుతూ ఈస్ట్ కోస్ట్కు ముఖ్య ద్వారంగా చేయాలనే ఆలోచనలో ఉంది జగన్ ప్రభుత్వం.